గమనించాలి. మానవుడు పరిశుద్ధత విషయమై ఎంతగా బాధలు పొందుకుంటాడో, ఎంతగా శ్రమలు పొందుకుంటాడో, ఎంతగా ఇబ్బందులు పొందుకుంటాడో అంతకు మించిన ఆశీర్వాదాన్ని ఈ లోకమందును మరియు పరలోకమందును పొందుకుంటాడండి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడం అంత ఈజీ కాదు. దేవుడు మెచ్చినట్లుగా జీవించడం అంత ఈజీ కాదు. దేవుడు కోరుకున్నట్లుగా జీవించడం అంత ఈజీ కాదండి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి, శారీరకపరమైన సమస్యలు వస్తాయి, మానసిక క్షోభ మనం అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఇన్ని ఇబ్బందుల్లో, ఇన్ని కష్టాలలో, ఇన్ని సమస్యల్లో దేవుడు చెప్పినట్లుగా జీవిస్తారో, పరిశుద్ధంగా జీవిస్తారో, యథార్థంగా జీవిస్తారో, దేవుడు కోరుకున్న జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తారో వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈ లోకమందును ఆశీర్వదిస్తారు, రేపటి దినాన శ్రేష్టమైన పరలోకమందును వారిని ఆశీర్వదిస్తారు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంతగా ఇబ్బందులకు గురైనా సరే పరిశుద్ధంగా జీవిద్దామండి. దేవుడు చెప్పినట్లుగా జీవిద్దామండి. దేవుడు కోరుకున్నట్లుగా జీవిద్దామండి. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పరలోకమందు పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.